సౌత్ లేడీ సూపర్ స్టార్గా గుర్తింపు తెచ్చుకున్న నయనతార సినిమా పరంగా ఉన్నత శిఖరాలను చేరుకుంది. కానీ వ్యక్తిగతంగా ఎన్నో విమర్శలు, రూమర్లు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఇక వాటి నుండి బయటపడి ఇప్పుడు మళ్ళీ కొత్త జీవితాన్ని మొదలుపెట్టింది. అందులో భాగంగానే గత 3 ఏళ్ల క్రితం ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వివాహం తర్వాత సరోగసీ ద్వారా 2 మగ కవల పిల్లలు కూడా జన్మించారు. ఇకపోతే వివాహం తర్వాత కుటుంబంతో సంతోషంగా జీవితాన్ని కొనసాగిస్తోంది నయనతార. ఇటీవలే తన పెళ్లి రోజు సందర్భంగా విదేశాలలో కూడా సందడి చేసిన విషయం తెలిసిందే. అలాంటి ఆమె సడన్గా తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టిన ఒక పోస్ట్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ పోస్ట్ చూసిన ప్రతి ఒక్కరూ నయనతార విడాకులు తీసుకోబోతోందా, అందుకే ఇలాంటి పోస్ట్ పెట్టిందా, సంతోషంగా ఉన్న ఈ జంట మధ్య విభేదాలు రావటం ఏంటి, అసలు విడాకుల వరకు వెళ్లేంత గొడవ ఏం జరిగింది అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరి అసలు విషయంలోకి వెడితే నయనతార తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక తెలివి తక్కువ వ్యక్తిని వివాహం చేసుకున్నప్పుడు వివాహం అనేది ఒక పొరపాటుగా మారుతుంది. మీ భర్త చర్యలకు మీరు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పురుషులు సాధారణంగా పెద్దవాళ్లు కారు. నన్ను ఒంటరిగా వదిలేయటం మంచిది అంటూ నయనతార పోస్ట్ పెట్టింది. అయితే అలా పోస్ట్ పెట్టిన కాసేపటికే మళ్ళీ ఆ పోస్ట్ డిలీట్ చేసింది. కానీ అంతలోపే ఈ పోస్ట్ బాగా వైరల్ అవటం గమనార్హం. అయితే ఈ పోస్ట్ నయనతార పెట్టిందా లేక నయనతార పేరుపైన ఎవరైనా కావాలని ఇలా క్రియేట్ చేశారా అన్నది తెలియాల్సి ఉంది. నయనతార ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్లకు పైగానే అవుతున్నా ఇప్పటికీ అదే స్టార్ స్టేటస్ని సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది. ఒకవైపు యంగ్ హీరోల సినిమాలలో నటిస్తూనే మరొక వైపు సీనియర్ హీరోలకు బెస్ట్ చాయిస్గా మారిపోయింది. ఒకవైపు కమర్షియల్ సినిమాల్లో నటిస్తూనే మరొక వైపు లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో కూడా ఆకట్టుకోవటానికి సిద్ధమైంది నయనతార. అందులో భాగంగానే గతంలో వచ్చిన అమ్మోరు తల్లి సినిమాకు సీక్వెల్గా వస్తున్న అమ్మోరు తల్లి 2 సినిమా చేస్తోంది. అయితే ఈ చిత్రానికి ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ సుందర్ సి దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే ఇటు టాలీవుడ్లో అనిల్ రావిపొడి, చిరంజీవి కాంబినేషన్లో వస్తున్న మెగా 157లో కూడా హీరోయిన్గా అవకాశం అందుకుంది. ఈ సినిమా కోసం తన రెమ్యునరేషన్తో పాటు రూల్స్ని కూడా బ్రేక్ చేసింది నయనతార.